హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు బాను వ్లాగ్స్. సో నిన్న వీడియోలో చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో నెక్స్ట్ డే వీ హ్యావ్ అ వెరీ బిగ్ ప్లాన్ అని. సో వీఆర్ గోయింగ్ టు మైసూర్ గైస్. ఇక్కడైతే మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాం. ఇంటి నుంచి 4 కలా లేసి రెడీ అయిపోయి 5 అంతా స్టార్ట్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉన్నింది. అండ్ ఇక్కడైతే నేను, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, బాను అండ్ మా కజిన్ వెళ్తున్నాము అందరం. అండ్ మేము జర్నీ స్టార్ట్ చేసిన ఒక 1 hour తర్వాత వీ స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7:30 అలా. సో ఆన్ ద వేలోనే హైవే పక్కన వరుసగా టిఫిన్ షాప్స్ ఉన్నాయి. సో అక్కడ ఆగాము మేము. వీ ఏట్ ఇడ్లీ అండ్ మైసూర్ మసాలా దోశ. టిఫిన్స్ వాజ్ నైస్, బాగున్నాయి టేస్ట్. అండ్ టిఫిన్స్ తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ రూట్ బెంగళూరు టు మైసూర్ వెళ్ళే రోడ్ అయితే అసలు చాలా బాగుంది. కొత్తగా వేశారంట అది హైవే. జస్ట్ సింగిల్ రోడ్, ఎక్కడ స్టాప్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ రోడ్ ఎక్కితే ఇంక డైరెక్ట్ మైసూర్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట హైవే. చాలా అంటే చాలా బాగుంది ఆ రూట్ అంతా. సో ఇక్కడైతే మేము బై 8:30 అలా మైసూర్ రీచ్ అయిపోయాం. అండ్ రీచ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. బికాస్ ఆ రోజు ట్యూస్డే అండ్ టెంపుల్ అది 12కి క్లోజ్ చేసేస్తారంట. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని మిగిలిన ప్లేసెస్ విజిట్ చేద్దామని ఫస్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాము మైసూర్కి ఎంటర్ అయిన వెంటనే. అండ్ టెంపుల్ అయితే ఇది కొండ మీద ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, లైక్ కొండ ఎక్కేటప్పుడు ఇలా మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు. ఇట్ వాస్ ప్లెజెంట్, చాలా బాగుంది వెదర్ అంతా. అండ్ మాకు దర్శనం అక్కడ అయ్యేసరికి ఐ థింక్ 1 hour అలా పట్టింది. యూజువలీ అంత టైం కూడా పట్టదంట, బట్ ట్యూస్డే అవ్వడం వల్ల కొంచెం దర్శనంకి 1 hour అలా పట్టింది. అండ్ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు ఆ రోజు. అండ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొంచెం ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. చాలా కొంచెం ఎండగా ఉంది, చాలా కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. సో మార్నింగ్ 5:30కి బెంగళూరులో స్టార్ట్ అయ్యాం. రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేసాం, అక్కడ ఒక 1/2 hour. అండ్ వచ్చే వే కూడా నేను వ్లాగ్ తీసాను, అది కూడా ఇప్పుడు నెక్స్ట్ పెడతాను ఇదే వీడియోలో. ఇంకా నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి ఇంకా ఇక్కడే, నాకు కరెక్ట్గా తెలీదు, నేను ఫస్ట్ టైం మైసూర్కి రావడం. సో చూద్దాం ఏమేం ప్లేసెస్కి వెళ్తాము, చూసి అవి కూడా వీడియో తీసి పెడతాను. అండ్ మోస్ట్లీ మనం బెంగళూరు వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది కదా. సో నైట్ అయిపోతుంది, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఐ ట్రై టు బ్లాగ్. అండ్ చాముండేశ్వరి టెంపుల్లో దర్శనం అయిపోయాక మేము ఇంకా మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం. ఇదైతే మెయిన్ గేట్ ఎంట్రీ, బట్ ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ లేదు. సో ఇంకో నెక్స్ట్ గేట్ ఎక్కడుంది, టోటల్ 4 gates ఉంటాయంట, ఎక్కడుంది అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మేము రూట్. సో వచ్చిన దారిలోనే ఒక 2 times తిరిగాము. అండ్ ఫైనల్లీ అయితే నెక్స్ట్ ఏ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉందో ఆ గేట్ దగ్గరికి కరెక్ట్గా వెళ్ళిపోయాము. సో ఇదే రోడ్లో మేము 2 times తిరిగామన్నమాట. అది మెయిన్ గేట్ అంట, బట్ అక్కడి నుంచి అయితే ఎంట్రీ అయితే లేదు. అండ్ ఫైనల్లీ ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉందో ఆ గేట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి అయితే అందరికి ఎంట్రీ ఉంది. అండ్ ఇక్కడ పర్ పర్సన్ టికెట్ ఉంటుంది. పర్ పర్సన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 100 rupees. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మేము టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇప్పుడు మేము మైసూర్ ప్యాలెస్లో ఉన్నాం. యాక్చువల్లీ రిటర్న్లో ఉన్నాం, వచ్చి ఒక 1.5 hour అవుతుంది. మొత్తం చూస్తూ ఉన్నాం. అని నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను. ప్యాలెస్ అయితే చాలా 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 బాగుంది. లోపల ఆర్కిటెక్చర్ కానీ అంతా చాలా బాగుంది. అది మొత్తం వీడియో తీశాను.
సో ఇప్పుడు ఆ వీడియో చూసేయండి గైస్. గైస్ ఇది మైసూరు ప్యాలెస్. రాజుగారు ఇక్కడే ఉండేవారంట, ప్రజెంట్ కూడా ఉన్నారనుకోండి. చాలా బాగుందండి. అండ్ ఇక్కడైతే ప్యాలెస్ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఈ హాల్ లాంటిది ఒకటి వచ్చింది. అసలు అది ఎంత హ్యూజ్గా ఎంత బాగుందంటే ఈ పిల్లర్స్ అంతా మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అంట, అంటే అవి ఎప్పటికీ తుప్పు పట్టవు. అండ్ ఆ పెయింటింగ్స్ కానీ ఆ కలర్స్ అసలు ఆర్కిటెక్చర్ అసలు చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే. అండ్ చూస్తున్నారు కదా, చాలా అసలు మ్యాగ్నిఫిషియన్గా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ అలా ప్యాలెస్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ప్రతి దగ్గర ఏదో ఒకటి చాలా బాగా కనిపిస్తోంది. ఇక్కడ సమ్ ఆర్ట్ పీసెస్ డిస్ప్లేలో ఉన్నాయి, అవి కొంచెం దూరంగా ఉన్నాయి. అండ్ పైన చూస్తున్నారు కదా ఈ పెయింటింగ్స్, అవి అసలు ఎంత బాగున్నాయంటే ఆ కన్స్ట్రక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేను బాను జస్ట్ అలా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. చాలా బాగుంది ఆ విండో దగ్గర, పిక్చర్స్ బాగా వస్తున్నాయి. సో అక్కడ పిక్చర్స్ క్లిక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్యాలెస్లో నెక్స్ట్ ప్లేస్కి మూవ్ ఆన్ అయ్యాం. ఇదేంటంటే అప్పుడు రాజు వాళ్ళు యూజ్ చేసిన చైర్స్ కానీ మిర్రర్స్ కానీ అవన్నీ డిస్ప్లేలో పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది మొత్తం. ఆ పైన కూడా చూస్తున్నారా అసలు ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ అంతా. అండ్ ఇవి లైక్ ఇన్విటేషన్ బాక్సెస్ అంట, లైక్ ఏదైనా ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు ఇలా బాక్సెస్లో ఆర్ గిఫ్ట్ బాక్సెస్ ఆ టైప్ అంట ఇవన్నీ. అసలు ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్స్ అవన్నీ చూస్తున్నారు కదా, ఇవి రియల్గా డ్రా చేసినవి, ఏది ఇమాజినరీ కాదు. అండ్ వీటిల్లో అయితే చాలా వరకు ఇప్పుడు ఇలా కలర్లో కనిపిస్తున్నాయి. సో ఇవేంటంటే 13 years కష్టపడి ఆ బ్లాక్ అండ్ వైట్ ఉన్నవి ఇలా కలర్ ఆయిల్ పెయింటింగ్స్తో చేంజ్ చేశారంట. సో కలర్లో ఉన్నాయన్నీ, ప్రతి డీటెయిలింగ్ అయితే ఎంత క్లియర్గా ఎంత బాగుందంటే చాలా చాలా బాగా చేశారు. ఇట్ టుక్ దెమ్ లైక్ 13 years అలా కన్వర్ట్ చేయడానికి కలర్ ఆయిల్ పెయింటింగ్స్తో. చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే లైక్ వాట్ ఐ హర్డ్ వాస్ ఇది ఒక ఓపెన్ ఆడిటోరియం లాంటిది. ఇక్కడ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలా జరిగేవంట, లైక్ ఇప్పుడు కాదు, పాత కాలంలో ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం టైప్ డ్యాన్సెస్ అలా వేసేవాళ్ళంట ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తారు ఇదైతే అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్. ఇక్కడ ఏంటంటే నాటకాలు జరుగుతాయి ఆర్ ఏదైనా మీటింగ్స్ టైప్ అలా జరుగుతాయంటే ఇక్కడ. ఆ పిల్లర్స్ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్, మీరు ఫస్ట్ నిలబడుకుంటే ఆ లాస్ట్ పిల్లర్ వరకు క్లియర్గా కనిపిస్తుంది. సో నాటకాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ పైన కూర్చోడానికి ఉంది రాజు ఆర్ రాజుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఇలా పైన కూర్చొని చూస్తుంటారు. కింద నాటకాలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట.
అండ్ దసరా టైంలో అలా అంటే ఈ ముందు మొత్తం క్రౌడ్తో నిండిపోతుంది. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా బెంచెస్ టైప్, అక్కడ రాజుకి సంబంధించిన వాళ్ళు లైక్ రాజు దగ్గర పనిచేసే వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారంట. అండ్ పైన ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ రాజు అండ్ రాజుకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ హిస్ వైఫ్, హిస్ కిడ్స్, ఆయన బ్రదర్స్, వాళ్ళందరూ ఆ పైన కూర్చుంటారంట. అండ్ ఆ బెంచెస్ టైప్ కనిపించింది కదా, అక్కడ రాజు దగ్గర పనిచేసే మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళందరూ. అండ్ ఆ ముందు సైడ్ మొత్తం క్రౌడ్తో నిండిపోతుందంట. మేము అదే అనుకున్నాం ఈసారి దసరా టైంలో అలా రావాలి మైసూర్కి, చూడాలి, చాలా బాగుంటుందంట దసరా టైంలో, అప్పుడు వద్దామని అనుకుంటున్నాం. అండ్ ఈ ఫోటోలో కనిపించే ఆయన ప్రెజెంట్ అక్కడ ఉన్న రాజు, ప్రెజెంట్ అక్కడ ఉంటున్న రాజు ఆయన అనమాట. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ మైసూర్ ప్యాలెస్ మేము డైరెక్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాం. అండ్ లంచ్ చేసేసిన తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే గణపతి సచ్చిదానంద ఆశ్రమం. అండ్ ఆ ఆశ్రమం కూడా చాలా బాగుండింది. లైక్ మైసూర్ ప్యాలెస్ నుంచి ఒక 5-10 minutes డిస్టెన్స్ అంతే. చాలా అంటే చాలా బాగుండింది ఆశ్రమం లోపల. సో ఫస్ట్ అయితే ఆశ్రమంలో మేము వెళ్ళింది బోన్సాయి గార్డెన్కి. లైక్ ఇక్కడైతే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ ఉన్నాయి. మనం ఎప్పుడు చూసి కూడా ఉండం అన్ని వెరైటీస్ ఉన్నాయని, అసలు తెలిసి కూడా ఉండదు మనకు. అన్ని వెరైటీస్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఎంత ప్లెజెంట్గా ఉందంటే లోపల మొత్తం ఆ చుట్టూ బోన్సాయి ట్రీస్, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఐ వాజ్ జస్ట్ మెస్మరైజ్డ్ అన్నీ చూసి. అండ్ ప్రతి బోన్సాయి ప్లాంట్ కింద ఒక డేట్ ఉంటుంది. లైక్ ఫ్రమ్ January 1st to December 31st ప్రతి బోన్సాయి కింద ఒక డేట్ ఉంటుంది. లైక్ October 1st, January 25th, లైక్ ఎవ్రీ రిలేటెడ్ టు ఎవ్రీ బర్త్ డేట్ ఉంటుంది అనమాట. I don't know if it's somewhat related to our birthday or something, బట్ ఎవ్రీ ప్లాంట్ కింద అయితే ఒక డేట్ ఉంటుంది. సో నేను కూడా అక్కడ వెతుక్కుంటున్నా October 5th ఎక్కడుంది, నా బర్త్డే October 5th అనమాట. సో October 5th డేట్ ఉండే ప్లాంట్ ఎక్కడుంది, అండ్ భాను బర్త్డేది, అలా వెతుకుతూ ఉన్నాం మేము కూడా. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ దిస్ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బోన్సాయి ప్లాంట్స్ అక్కడ. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఈ పాత్ చూస్తున్నారు కదా, సో అక్కడ ఒక బోర్డు ఉంది, యాక్యుప్రెషర్ పాత్, వాక్ బేర్ ఫుట్ అని. సో నేను అక్కడ బేర్ ఫుట్లో నడుస్తున్నా. యూ కెన్ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట. బేర్ ఫుట్లో నడుస్తుంటే, నేను ఇంతకుముందు యాక్యుప్రెషర్ చేయించుకున్నా కాబట్టి ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో చాలా అంటే చాలా రిలాక్స్డ్గా, చాలా బాగా అనిపించింది అలా బేర్ ఫుట్తో నడుస్తుంటే. అండ్ నెక్స్ట్ నేను భానుకు కూడా చెప్పాను ఇది యాక్యుప్రెషర్ పాత్, ఇక్కడ బేర్ ఫుట్ నడవాలని. ఇంకా తను కూడా చెప్పులు తీసేసి అలా బేర్ ఫుట్ నడిచాడు. హీ ఆల్సో సెడ్ చాలా రిలాక్స్డ్గా, చాలా బాగుంది అట్లా నడుస్తుంటే. ఆ స్టోన్స్ మన ఫీట్కి తగులుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నడిస్తేనే అది తెలుస్తుంది. చాలా బాగుండింది అనమాట, ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్. అని చూస్తున్నారు కదా లోపల, ఇలా ఇది కూడా బోన్సాయే. ఇలా అసలు ఆ షేప్ అట్లా కేజ్ టైప్లో పెట్టి, అసలు లోపల బుద్ధ, అసలు అమేజింగ్గా చేశారు ఈ గార్డెన్ అయితే. సో మైసూర్కి వచ్చిన వాళ్ళు ఈ ఆశ్రమం అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది. అండ్ లోపల ఇంకా కొన్ని ఉన్నాయి అట్రాక్షన్స్, లైక్ శుకవన అని ఒకటి ఉంది రిలేటెడ్ టు బర్డ్స్. లోపలంతా బర్డ్స్, బటర్ఫ్లైస్ అలా ఉంటాయంట. బట్ వీ కుడెంట్ విజిట్ దట్ బికాజ్ ఆ రోజు అది మెయింటెనెన్స్లో ఉంది. అండ్ ఓవరాల్గా మాకు మైసూర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దిస్ ప్లేస్ వీ స్టార్టెడ్ టు బెంగళూరు అరౌండ్ 6 అలా. అండ్ బెంగళూరు రీచ్ అయ్యేసరికి 10 అయింది. మేము బయటే డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 10 అలా అయిపోయింది. సో ఓవరాల్గా మాకు మైసూర్ అయితే చాలా నచ్చింది. బట్ మేము ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేకపోయాం, లైక్ బృందావన్ గార్డెన్స్, అది కూడా మెయింటెనెన్స్లో ఉంది. సో ప్లాన్ చేస్తున్నాం ఈసారి వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్కి విజిట్ అవ్వాలి, మళ్ళీ రావాలి, దసరా టైంలో రావడానికి ట్రై చేయాలని చూస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వ్లాగ్ ఆఫ్ ద బెంగళూరు సిరీస్. అండ్ ఆఫ్టర్ దిస్ మేము ఒక పెళ్ళి ఉంటే అది అటెండ్ అయ్యి
ఇంకా నెల్లూరు స్టార్ట్ అయిపోయాము. ఇట్ వాస్ వెరీ ఫన్. లైక్ మా పెళ్ళి తర్వాత మేము ఫస్ట్ విజిట్ అయిన ప్లేస్ బెంగళూరే. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ టైమ్. అండ్ మళ్ళీ కూడా మైసూర్ రావాలని అనుకుంటూ ఉన్నాము. సో ప్లీజ్ subscribe to my channel for more such videos and vlogs guys. Thank you. Take care. Bye bye.